చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ కంటెస్ట్ చేస్తున్నారు. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. సో విజయావకాశాలు 100% ఉన్నాయి అవినాష్ రెడ్డి గారికి. అట్ ద సేమ్ టైం నేను చెప్పాల్సింది ఏంటంటే ఆయన చాలా గొప్ప విషయం ఉంది. అండ్ నేను ఐటీలో 15 సంవత్సరాల తర్వాత నేను గవర్నమెంట్లో పని చేయాలని కృతనిశ్చయంతో ఆంధ్ర గవర్నమెంట్కి నేను అప్లై చేసుకున్న సందర్భము అత్యంత క్లిష్ట సమయాన నా వెన్ను తట్టి ప్రోత్సహించి నన్ను ఎండార్స్ చేయడం జరిగింది అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన అవగాహన ఇండస్ట్రీస్ మీద అమోఘం. అండ్ ఆల్సో నేను ఇంకొకటి విషయం చెప్పాల్సింది ఏంటంటే మన రాష్ట్రం, ఎస్పెషల్లీ మన జిల్లా నుంచి పండ్ల తోటలు ఎక్కువ ఉన్నాయన్నమాట. దానికి ఎక్స్పోర్ట్స్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టర్మినల్ 2 కడప ఎయిర్పోర్ట్కి అవినాష్ రెడ్డి గారు ఢిల్లీలో చాలా ప్రయత్నాలు చేసి మనకు టర్మినల్ 2 సాధించడం జరిగింది. ఈ టర్మినల్ 2 సాధించడం వల్ల ఏమవుతుంది అంటే మనకు కొప్పర్తి అనే ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అందులో మనకు ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. మనం యూజువల్గా ఇక్కడ నుంచి కృష్ణపట్నం అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ చేయడం జరుగుతుంది చెన్నైకి. ఈ టైం సేవ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికే వేరే దేశాలకి పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈసారి మన ప్రభుత్వం ఫామ్ అవుతుందని నేను చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నాను. సో ఒకవేళ మనకి ఇది సాధ్యమవుతే ఎక్స్పోర్ట్స్ లాజిస్టిక్స్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే పాలసీ ప్రకారం గవర్నమెంట్ లాజిస్టిక్స్ సబ్సిడీస్ ఇస్తుంది, అవి పబ్లిక్కి సేవ్ అవుతుంది. దీనివల్ల ఇంకొక 1.5 yearలో ఇది స్టార్ట్ అవుతుంది టర్మినల్ 2. ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల మనకి ఆదాయం వస్తుంది, ఉపాధి పెరుగుతుంది అన్ని రంగాలలో. సో ఇది నాకు కడపకి అన్ని విధాలుగా అన్ని డైరెక్షన్స్లో అభివృద్ధి బాట పరిచినట్టు అవుతుంది. అలాగే నాకేంటంటే ఇంకా చాలా ఉన్నాయి జరిగేవి. సో చెప్పాలి అంటే ఎంతో ఉంది, సమయభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. బట్ ఇది ఏంటి అంటే నేను ఎక్కడికి వెళ్ళా కూడా ఏ ఇన్వెస్టర్కి నేను ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా నాకు ఓకే ఎస్ మీరు ఇక్కడికి వచ్చి మీరు ధైర్యంగా పెట్టుబడులు పెట్టేసి మీ ఎక్స్పోర్ట్స్కి డోకా ఉండదు, మీకు అన్ని విధాలుగా వనరులు సమకూరుతాయి అన్నీ అనేది చెప్పాలి అంటే మాకు ఒక ఇన్పుట్ కావాలి. దానికి అవినాష్ అన్న గొప్పగా కృషి చేస్తారు. ఇది చెప్పాలి అంటే కడప ప్రజలకి ఇది ఒక వరం అని చెప్తారు. టర్మినల్ 2 ఓపెన్ చేయించడం, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్స్తో కోఆర్డినేట్ అవుతూ ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప పరిణామం. అండ్ ఆల్సో అన్నగారికి మనము లో స్కిల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టంలో ఉన్నాం. దీని నుంచి నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలి, డిజైన్ ఎనేబుల్డ్ ఎకో సిస్టమ్ ఎలా మారాలి అనేది, ఎందుకంటే అవినాష్ రెడ్డి అన్న కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అన్నగారికి చాలా అవగాహన అయితే ఉంది. కాబట్టి ఏదైనా సరే అన్నతోనే సాధ్యము. నాకు ఆయన మీద అత్యంత విశ్వాసం అయితే ఉంది. సో అన్న గెలవాలి, భారీ మెజారిటీ గెలవాలని నేను కోరుకుంటున్నాను.